గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 జిల్లాల దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. 7 జిల్లాల్లో ఏ జిల్లా ఉంది, ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది, మరియు ఏ జిల్లాలో దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఉమ్మడి జిల్లాల నుంచి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. 3 ఉమ్మడి జిల్లాల్లో 7 జిల్లాలు ఉన్నాయి. మొదటగా శ్రీకాకుళం జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో పేర్కొన్నది ఏంటంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అని పేర్కొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, పార్వతీపురం జిల్లా వాళ్ళు, ఈ 2 జిల్లాల్లోని దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత చిత్తూరు జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అని పేర్కొన్నారు కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి 3 జిల్లాల దివ్యాంగులు రావడం అనేది జరుగుతుంది. చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య, ఈ 3 జిల్లాల దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత అనంతపురం, ఈ అనంతపురం జిల్లా నుంచి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా అని నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోకి 2 జిల్లాలు రావడం అనేది జరుగుతుంది. అనంతపురము మరియు సత్యసాయి, ఈ 2 జిల్లాల దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ విధంగా 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 7 జిల్లాల దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు రావడం అనేది జరిగింది. ఇక ఖాళీల వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో టోటల్గా 10 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది అని ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ 10 ఖాళీలో గ్రూప్ 4 పోస్టులు, డిఎస్సి పోస్టులు 3 ఉన్నాయి. క్లాస్ 4 పోస్టులు, నాన్ డిఎస్సి పోస్టులు 7 ఉన్నాయి. ఈ 10 ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్గా ఈ ఏప్రిల్ 14వ తేదీని నిర్ణయించడం అనేది జరిగింది. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే శ్రీకాకుళం జిల్లాలోని డిజబుల్ వెల్ఫేర్ కార్యాలయంలో, జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత మనం చిత్తూరు జిల్లా ఖాళీలను పరిశీలించినట్లయితే టోటల్గా చిత్తూరు జిల్లాలో 23 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ 23 ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్గా ఈ నెల 15వ తేదీని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే చిత్తూరు జిల్లా డిజబుల్ వెల్ఫేర్ కార్యాలయంలో, జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆఫ్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత అనంతపురం జిల్లా ఖాళీల విషయానికి వచ్చినట్లయితే అనంతపురం జిల్లాలో టోటల్గా 6 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ 6 ఖాళీలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్గా ఈ నెల 16వ తేదీని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆఫ్లైన్లో మీరు అనంతపురం జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.